వర్షం పడినప్పుడు పలానా ప్రాంతంలో 2 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు అంటూ చెప్తుంటారు కదా. దాని అర్థం మరియు వర్షాన్ని ఎలా కొలుస్తారో తెలుసా? వర్షపాతాన్ని కొలవడానికి రెయిన్ గేజ్ అనే పరికరాన్ని విశాలమైన మరియు సమతలంగా ఉన్న ప్రదేశంలో అమరుస్తారు. వర్షం పడినప్పుడు ఆ నీటి బిందువులు పైన ఉన్న గరాటా లాంటి వస్తువు నుంచి రెయిన్ గేజ్లోకి చేరగా ఆ స్కేల్లో నమోదైన రీడింగ్నే మనకి 2 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లా చెప్తుంటారు. బేసిక్గా చెప్పాలంటే మన మొత్తం ఊరు ఒక క్రికెట్ గ్రౌండ్లో ఉంది అనుకుందాం. అందులో నేల నుంచి నా పాదాలు మునిగిపోయేంత వరకు 10 సెంటీమీటర్ల నీటిని నింపగా ఆ మొత్తం గ్రౌండ్లో ఎంత నీరు పడుతుందో ఆ పరిమాణాన్నే ఆ ఊరిలో పడిన 10 సెంటీమీటర్ల వర్షపాతంగా పరిగణిస్తారు. 10 సెంటీమీటర్ల పైన ఉన్న వాన వరదలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఊరు మొత్తం ఎగుడు దిగుడుగా ఉండడం వల్ల అంత నీరు దిగువ ప్రాంతాలకి చేరితే అవి మునిగిపోయి వరదలు వస్తాయి కాబట్టి.